ఈ సాటర్డే అయితే మంచిగా బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని మరీ తింటున్నాం మేమైతే. అప్పటికి టైం 11:30 అయిపోతుంది. ఏమి చేయకుండా, ఏమి తినకుండా, ఏ పని చేయకుండా ఇలా ఖాళీగా కూర్చుంటూ ఉంటాము. మీరు కూడా ఇలానే ఉంటారనేది కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇప్పుడు తినేస్తున్నాము. అప్పటికి బాడీ అంతా షేక్ అవుతా ఉంది. పాపం మా బావ అయితే ఏం తినకుండానే వెళ్ళిపోయాడు. ఈ బద్ధకాన్ని తట్టుకోలేకనే మా బావ అయితే జాబ్ చేయని నన్ను తోసాడు టీచింగ్ ఫీల్డ్‌లోకి. అంటే ఇంట్లో ఉండి నేను అడిగేదాన్ని. ప్లస్ మా హస్బెండ్ కూడా "నువ్వు ఇలా ఉంటే అసలు తిండి కూడా తినట్లేదు" అని ఫస్ట్ జాబ్ అయితే మా హస్బెండే మాట్లాడాడు. ఇంక అప్పటినుంచి కంటిన్యూ చేసేసాను టీచింగ్ ఫీల్డ్ అయితే. ఇప్పటికీ అంటా ఉంటాడు, "నువ్వు లేకుంటే నువ్వు తిన్నగా ఉంటావా? నన్ను పీడ్చుకు తింటావు" అనేసి. నిజంగా ఇంట్లో ఏమి చేయకుండా ఖాళీగా కూర్చుకుంటే ఎంత బద్ధకం వస్తుంది అనంటే అస్సలు ఏ పని చేయబుద్ధి కాదు. ఇల్లు ఉడ్చుకోవడం, సాయంత్రం అలా అవుతా ఉంటది కదా! ఇంత బద్ధకంగా నేను బిఫోర్ మ్యారేజ్ అయితే చాలా పనులు చేసేదాన్ని. అలాంటిది ఆఫ్టర్ మ్యారేజ్ బాగా చేంజ్ అయ్యాను. మా మమ్మీ అలా చేసేదన్నట్టు. ఇక్కడ మనకు పని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా అన్నట్టుగా అట్లా బద్ధకం అయిపోయాను. మనకంటూ ఒకటి తెలిసే వరకు అలానే ఉంటది అనేసి నేను అనుకుంటున్నాను. మీరేమంటారనేది కామెంట్ చేయండి. అండ్ ఈరోజైతే నేను ఫుల్ హ్యాపీ. అది ఎందుకు ఏంటి అనేది రేపటి వ్లాగ్‌లో చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.